శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఉన్నతమైన వాగ్దానము ఐజయా చాప్టర్ 62 వర్స్ 3, 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీరు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటారు. రెండవది, రాజకీయ మకుటముగా ఉంటారు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో దేవుడు ఈ దినాన్ని నుండి ప్రత్యేక మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. భూషణ కిరీటము అంటే అది చాలా విలువైన కిరీటం. అది బాగా గమనించండి. మనము విలువైన దానిని పట్టుకున్నప్పుడు చాలా భద్రంగా కాపాడుకుంటాం దాన్ని. అంటే భద్రముగా కాపాడుకోవడంలో దాని అందాన్ని, దాని యొక్క సొగసుని మనం చాలా భద్రం చేస్తూ ఉంటుంటాం. భూషణ కిరీటము అది ఎంతో ఘనత కలిగినది. నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, నీవు దేవుని చేతిలో ఉంటావు. దుష్టుడు నిన్ను ముట్టుకోవటానికి, నిన్ను దొంగిలించటానికి, నీ ఆస్తిని, నీ సంతోషాన్ని, నీ సౌందర్యాన్ని, నీ ఆరోగ్యాన్ని, దేనిని కూడా దురాత్మ, దుష్టుడు, చీకటి అయిన వ్యక్తి ఎవరు కూడా నిన్ను ముట్టుకోవడానికి లేకుండా దేవుని హస్తములో నీ చుట్టూ కాపుదలగా ఉన్నాయి. నీ కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. ఒక భూషణ కిరీటమును మనం ఎట్లాగ దాస్తామో, ఎంత దానిని గౌరవిస్తూ దాస్తామో, ఎంత ఆనర్ చేస్తామో, అలాగనే నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఈరోజు నీకు చెప్తున్న మంచి వాగ్దానం ఏంటంటే, నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. అంటే నీవు భద్రముగా ఉంటావు. రెండవది, ఏ భయము లేకుండా సుఖముగా నిద్రపోతావు. దేవుని చేతిలో ఉన్నప్పుడు ఇక ఏ అపాయము పొంచి ఉన్నా మనకేం పర్వాలేదు. ఎందుకంటే మన చుట్టూ దేవుని హస్తము మనకుంది. ఆయన కరుణాహస్తం ఉన్నది. ఆయన కరుణాహస్తం నీకు ఉన్నది కనుకనే ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎక్కడ ఇరుక్కుపోవు, ఎక్కడ కూడా ఏ కీడు నీకు తగలదు. మరలా ఆశీర్వాదకరంగా తిరిగి వస్తావు. అన్ని విషయాల్లో జయము కలుగుతుంది. దేవుని చేతిలో నీవు భూషణ కిరీటముగా ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్తలోకి వెళ్దాం. యేసు ప్రభు జన్మ గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ క్రిస్మస్ అప్పుడు మనము ఆయనను పూజిస్తుంటాం. ఈ క్రిస్మస్లో నుండి దేవుడు నీకు ఒక వాగ్దాన ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఈవేళ యేసు ప్రభు జన్మించినప్పుడు మరి ఇక్కడ జ్ఞానులు నక్షత్రాన్ని చూచి వచ్చినట్టుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం.
బైబిల్ ఉన్నవారు తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి. రాజు అయిన హేరోదు దినములయందు చదవండి. యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఆమేన్. జ్ఞానులకి నక్షత్రం కనపడింది. అందుకనే క్రిస్మస్కి మనం స్టార్ కడుతుంటాం. ఈ నక్షత్రానికి చాలా ప్రాముఖ్యతలు ఉంటాయి. కొందరు ఈ నక్షత్రాన్ని రకరకాలుగా తీసుకొచ్చారు. అసలైన శిస్తలైన నక్షత్రం మన బ్రతుకు చూసుకోవాలంటే మనం ఎలాగుంటామో, మన పిల్లల జాతకం ఎలాగుంటుంది, జ్యోతిష్కం చూడాలన్నా జాతక రీత్యా ఈ బిడ్డ ఎలాగవుతాడు, ఏమవుతుంది, ఇవన్నీ మనం ఆలోచన చేసి పండితులను అడిగితే వారు ఫస్ట్ నువ్వు ఎప్పుడు పుట్టావో అడుగుతారు. దాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని చూస్తారు. ఏం చూస్తారు? నువ్వు ఏ నక్షత్రాన్ని పుట్టావో చూచి ఆ నక్షత్రాన్ని బట్టి లెక్కలు కట్టి నువ్వు ఏ రాశిలో పుట్టావో అప్పుడు ఏ రాశి పనిచేస్తుంది, ఆ రాశి ఫలాన్ని బట్టి నీ జాతకం రాస్తారు. నక్షత్రాన్ని పుట్టినప్పుడు చూస్తారు మనవాళ్ళు. ఏ నక్షత్రాన్ని పుట్టేమో దాన్ని బట్టి మన ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు పెద్దలు. మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. రెండవది, ఈ నక్షత్రాన్ని ఎప్పుడు చూస్తారంటే పెద్ద అయిన తర్వాత, పెళ్ళిడు వచ్చిన తర్వాత, పెళ్లి చేసినప్పుడు పెళ్లి చేసిన పెద్ద ఆయన ఉంటాడు కదా, ఏ టైంలో పెళ్లి చేసినా బయట తీసుకెళ్ళి పైకి చూడండి అంటాడు, నక్షత్రం చూడండి అంటాడు. తర్వాత ఈ నక్షత్రం పెళ్ళి అయిన తర్వాత, సంబరం అంతా తీరిపోయిన తర్వాత, చచ్చిపోయాక కర్మ ఎప్పుడు పెట్టాలి, దినం ఎప్పుడు చేయాలో కూడా నక్షత్రాన్ని బట్టి ఆ దినం చూస్తారు, ఆ రోజును పెడతారనమాట. అంటే జన్మించినప్పుడు నక్షత్రాన్ని చూస్తారు మనం, పెళ్ళికి బయట నక్షత్రం చూస్తాం. మూడవది, వెళ్ళిపోయాక వీళ్ళందరూ కలిసి తినేయటానికి శుభ్రంగా తిండి నక్షత్రం చూసి దినం పెట్టుకుంటారు. అసలైన శిస్తలైన నక్షత్రం ఒకటి వచ్చింది బయటికి, ఆకాశము నుండి వస్తే జ్ఞానులు చూచి దానిని వెంబడించారు. మహారాజు గొప్ప పాలకుడు పుడితేనే ఈ నక్షత్రం వస్తుంది అనుకుని వారు నక్షత్రాన్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఒంట్లెక్కి బంగారము, సాంబ్రాణి, బోలము, కానుకలు పెట్టుకుని వారు తినే తిండి, నీళ్లు అన్నీ ఒంటి మీద పెట్టుకుని ప్రయాణమయ్యారు. చివరికి యోదయ దేశ బెత్లెహేముకి దగ్గరలోకి వచ్చినప్పుడు రాజుగారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఏలుబడి చేస్తున్న రాజు ఎవరంటే హేరోదు రాజు. ఏ రాజాడు? అందరు చెప్పాలి. హేరోదు రాజు పాలిస్తూ ఉన్నాడు. ఆ హేరోదు ఎక్కడి నుంచి, ఏ వంశం నుంచి వచ్చాడంటే ఎదోము వంశము నుండి వచ్చినవాడు. వారి తండ్రి, వీళ్ళందరూ దుర్మార్గులు అనమాట. ఆ పాలనే దుర్మార్గపు పాలన. మనుషులు రక్తం చిందిస్తూ బాధపడుతూ ఉంటే వారు మంచిగా జాయింట్లు తింటారు. మనుషుల్ని ఏడిపిస్తే వాడికి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది అనమాట. ఓ రకంగా చెప్పాలంటాడు సైతానాడు. ఏమంటాడు? అందరు చెప్పాలి. సైతాను. ఆయన రాజ్యం ఏలుబడి చేస్తున్నాడు, రాజ్యాన్ని పాలిస్తున్నాడు, రాజ్యాన్ని కలవరపరుస్తున్నాడు. అందరిని ఏడిపించటం, భయపెట్టడమే తప్ప ఇంక వేరే మంచి పని వాడు చేయలేడు. వారి ఇంటికి జ్ఞానులు వెళ్ళారు. వెళ్ళి ఈ జ్ఞానులు అన్నారు, హేరోదు రాజా, మీ ఇంట్లో ఎవరైనా పిల్లోడు పుట్టాడా? మా ఇంట్లో ఎవరు పుట్టలేదే. లేదు, మేము నక్షత్రం చూసి వచ్చాము. ఎందుకు
వచ్చారు మీరు, ఏ నక్షత్రం? నక్షత్రం దేని గురించి సూచిస్తుంది అని అడిగితే, రాజా, రాజ్యమును ఏలుబడి చేసేవాడు పుడితే, మహారాజు, మహా గొప్ప వ్యక్తి, పవిత్రమైన వ్యక్తి పుడితేనే ఈ నక్షత్రం ఇలాగొస్తుంది అని మాకు శాస్త్రంలో రాస్తుంది. మీ రాజ్యములో రాజు పాలన నీదే కదా, మీ ఇంట్లో పుట్టారా అంటే, మా పిల్లలు ఎక్కడ పుట్టలేదు, మాకెక్కడ పిల్లలు పుట్టేది ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, ఎవరు గర్భం రాలేదు. అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్పండి అని జ్ఞానుల్ని రాజు అడుగుతాడు. హేరోదు జ్ఞానులు కదా, జ్ఞానులకి మంచి మర్యాద చేసి వారి ఇంటి దగ్గర పెట్టుకుంటాడు అన్నమాట. పెట్టుకుని ఈ నక్షత్రం పుడితే ఎలాంటి వాడు పుడతాడో ఆ విషయాలు చెప్పండి అని చెప్పించుకుంటాడు. చెప్పించుకున్నప్పుడు అవి వింటూ ఉంటే, అమ్మో, అంత లోకాన్ని పాలించే రక్షకుడు పుడితే ఇంక నా పాలన ఏముంటుంది, నా రాజ్యం ఏముంటుంది అనేటువంటి కలవరం హేరోదుకు వచ్చేసింది. అప్పుడు జ్ఞానులతో అంటాడు, మీరు జాగ్రత్తగా వెళ్ళి నక్షత్రం వెంబడి వెళ్ళండి, ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకుని పూజించి నాకు సమాచారం ఇవ్వండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అంటాడు. సరే రాజా అని జ్ఞానులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు జ్ఞానులు బెత్లెహేముకి. యేసు ప్రభు పుట్టిన ఆ పశువుల పాక దగ్గరికి నక్షత్రం ఆగితే కింద ప్రభువుని చూచారు. బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించి దండం పెట్టుకుని పూజ చేసి వారు వెళ్ళిపోయేటప్పుడు దేవుని దూత జ్ఞానులకు చెప్పింది, మీరు ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ దుష్టుడి దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరే రూట్లో వెళ్ళిపోండి అంటే, దేవుని దూత చెప్పిన ప్రకారము జ్ఞానులు వేరే రూట్లో ప్రయాణం వెళ్ళిపోయారు. జ్ఞానులు లోకరక్షకుడు ఉద్భవించాడు, ఎక్కడ ఉద్భవించాడో మేము చూడటానికి వెళ్తున్నాం అన్న మాట విన్న క్షణము నుండి హేరోదుకి కలవరం వచ్చింది. ఈరోజు మన ప్రసంగం ఇదే, జాగ్రత్తగా వినండి. ఈ క్రిస్మస్లో, ఈ పరిశుద్ధ దేవుని ఆరాధనలో దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఇంతవరకు నిన్ను హేరోదు లాంటి దుష్టుడు పాలిస్తున్నాడేమో, ఎప్పుడు నీ జీవితంలో కలవరమే కదా, ఎప్పుడు నీ బ్రతుకులు ఏడిపే, ఎప్పుడు నీ బ్రతుకులో పరిగెత్తటమే నీ జీవితం, తరమబడుతున్నావు కదా. యేసు నీలో నిజముగా పుడితే యేసు పాలన నీ మీదకి వస్తుంది, హేరోదు కలవరం నాశనం అయిపోతుంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. హేరోదు పాలన అంతా కూడా మరణకాండ, హేరోదు పాలన అంతా కూడా మరణమే. జ్ఞానులు అలా వెళ్ళిపోయినప్పుడు జ్ఞానులను అడిగాడు, మీరు ఎప్పటి నుంచి బయలుదేరారు, ఎన్నాళ్ళు అయిందంటే, మేము ఇలాగ పలానా టైంలో మేము బయలుదేరామయ్య రాజా అంటే, అన్నీ లెక్కేసుకుని 2 సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లల్ని తలలు నరికేయమని శాస్త్రం ఇచ్చాడు. హత్య చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారిని జన్మించారన్నప్పుడు వానికి వచ్చింది కలవరం. వాడు ప్రాణాలను తీసేస్తాడు, వ్యాపారాలు పాడు చేస్తాడు, కుటుంబ సంబంధాలను తెంచేస్తాడు. దుర్మార్గపు పాలన. నా ప్రియ సహోదరులరా, మన మీద హేరోదు పాలన ఉండిందేమో. ఇంతకాలము నీ జీవితంలో కలవరమే కలగజేసాడు. యేసు జన్మించిన జన్మ ఫలం ఏంటంటే, నీ కలవరము నీకు కలగజేసిన వాని మీదకి దేవుడు పంపించి నీకు ప్రశాంతమైన నెమ్మది అనే బహుమానాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కలవరం అంటే చెప్పండి పట్టణస్థులారా, కలవరం అంటే తెలుసా మీకు? హలో, కలవరం అంటే చెప్పాలి. చెప్తానన్న వాళ్ళు చేయిపోయి ఎత్తండి. మీరంతా జర్మనీ నుంచి వచ్చినట్టున్నారు, ఫిన్లాండ్ నుంచి. కలవరం అంటే తెలీదా?
కలవరం అంటే ఏంటి? భయం, ఆందోళన. అప్పులోడు వచ్చి 2 కేకలేసాడు, ఏమొస్తుంది? ఆడు కేకలేయక ముందు ఆడు వచ్చాడని నువ్వు కిటికీలను చూసావనుకో, చెప్పరే, అమ్మో ఇది వచ్చేసింది బాబోయ్, ఈడు వచ్చేసాడు, బెల్ల కొట్టాడు, ఆడు మోటార్ సైకిల్ సౌండ్ ఇది అని చూడకముందే డెడ్ అని వచ్చింది అనుకోండి, అప్పులోడు వచ్చాడు. ఇలాగ మనకి కొన్ని సమస్యలను బట్టి కలవరానికి గురైపోతుంటాం. కొన్ని ఇబ్బందులు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్, కలవరం కలవరం కలవరం. నీ కలవరము ఎవడ కలగజేసాడు? దుష్టుడు. యేసు జన్మించాడు గనక నీ కలవరము వాని మీద పడుతుంది, వాని సంతోషము నీకు వస్తుంది. అలా మార్చటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను మరియమ్మ గారి ఊరు వెళ్ళాను, మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను, యోసేపు గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కడ దేవుని దూత మరియతో మాట్లాడిందో యోసేపు గారి ఇంటికి వెళ్ళాను. నజరేత్ అనే ఊరు చూశాను. ఆ మరియమ్మ గారు చాలా దీనురాలు, మహాతల్లి. అక్కడ ఒక 20-25 ఇల్లుండి అక్కడ. అయితే ఆ ఇల్లు ఈ రోజుకి ఎందుకు ఉందంటే అది కొండ గుహలో తవ్వబడింది అనమాట. ఒక గుహ కింద తవ్వబడింది. ప్రియులరా, యేసు ప్రభు వారు నజరేతులో ఉన్న కన్యమరియ గర్భంలో పడి వారు ప్రజా సంఖ్య రాయించుకోవడానికి, జనాభా లెక్క రాయించుకోవడానికి బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేముకి వచ్చినప్పుడు బెత్లెహేములో కైసరు ఔగుస్తు ఏమన్నాడంటే జనాభా లెక్క రాయాలనే ఆలోచన వాడికి వచ్చినప్పుడు రాయటం మొదలుపెట్టినప్పుడు, ముందు రోజు వచ్చింది, రెండో రోజు రాయటానికి మొదలుపెట్టినప్పుడు ఆలోచన వచ్చింది. అందరికి చెప్పాడు. అది ఎప్పుడు రాయబడుతుందో ఆ రోజు ఉదయకాల సమయంలో యేసు ప్రభు జన్మించారు. జనాభా లెక్కల్లో మొట్టమొదటి పేరు, ప్రపంచ జనాభా లెక్కల్లో మొట్టమొదటి పేరు నజరేయుడైన యేసు క్రీస్తు అని రాయించాడు తండ్రి అయిన యోసేపు. ఆమెన్. యేసు ప్రభు దగ్గర నుంచే డేట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు డేట్లు లేవు. డేట్, తేదీ అనేది వచ్చింది ఈ మహానుభావుడు జన్మ నుంచే. ఎంతోమంది వచ్చారు కానీ వారు వచ్చింది వెళ్ళింది డేట్ లేదు. ఈయన వచ్చిన దగ్గర నుండి భూమి మీద ఉద్భవించి కేరమన్నప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు, ఇదంతా కూడా చరిత్రలో రాయబడింది. ఈ రోజుకి ఈ జనాభా లెక్కల్లో మొట్టమొదటి డేట్ ఇజ్రాయెల్లో కనపడుతుంది. ఆ పుస్తకంలో ఎక్కడ వాడు, ఏ ఊరు వాడంటే నజరేతు వాడైన యేసు క్రీస్తు ఫస్ట్ నేమ్ జనాభా లెక్క ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటారు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఏదేమైనా మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ హేరోదుకి కలవరం వచ్చింది. ఈ కలవరంలో ఏమొచ్చిందో తెలుసా మీకు? వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాలేదు. చివరికి హేరోదుకి శరీరం పైన, స్కిన్ పైన కుళ్ళు రావటం మొదలైంది. ఏం మొదలైంది? కుళ్ళు వచ్చింది. 2 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేమన్నప్పుడు దేవుని దూత యోసేపు మరియ దగ్గరికి వచ్చి, దేవుని దూత చెప్తుంది, పిల్లలను చంపేయమని ఆడ ఆజ్ఞాపించాడు దుష్టుడు, నువ్వు యేసుని ఎత్తుకుని ఐగుప్తుకి వెళ్ళిపో అన్నాడు. రాత్రికి రాత్రి యోసేపు మరియ గాడిద మీద ప్రయాణమయ్యి ఈజిప్ట్ సైడ్ వెళ్ళిపోయారు. నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను. ఐగుప్తు దేశంలో యేసు ప్రభువుని మరియా యోసేపు ఎక్కడ దాచారో ఆ ఇల్లు ఈ రోజుకి ఉంది. అక్కడ ఆ ఇల్లు భూమి లోపల ఉంది. 2000 సంవత్సరాలు దాటింది కదా, భూమి లోపల ఉంది. చాలా చిన్న ఇల్లు అనమాట. యేసు ప్రభుని 3.5 సంవత్సరాల దగ్గరగా అక్కడ దాచారని చరిత్ర చెప్తున్నారు. నేను యేసు ప్రభు తప్పడడుగులు వేసిన ఇల్లు 4 స్తంభాల మీద ఉంది. అది అక్కడ ఇల్లు ఇచ్చారనమాట. అప్పుడు నేను ఇలా దిగాలన్నమాట. పైనుండి ఇలా దిగి
ఈ ఇంట్లోకి వచ్చి యేసు ప్రభు ఉన్న ఇల్లు చూచి మళ్ళీ ఇలా పైకి ఎక్కేలే. అక్కడ దిగుతున్నప్పుడే ఒక రకమైన ఆ హోలీ స్పిరిట్ నన్ను టచ్ చేసింది. ఇల్లు వాళ్ళందరికీ ఒక రకమైన స్పర్శ టచ్ అవుతుంది అన్నమాట. అదేంటంటే మహానుభావుడు పరిశుద్ధుడు కదా, ఆయన తప్పడడుగులేసిన ఇల్లు, ఆ గృహము ఈ రోజుకి అలాగే ఉంది. ఈ హేరోదు చంపేయాలన్నప్పుడు యేసు ప్రభు వారిని ఐగుప్తు తీసుకెళ్లారు, ఐగుప్తులో దాచారు. తర్వాత వాక్యంలోకి రండి, వాక్యంలోకి ముందుకు వెళ్తున్నాను నేను. దేవుని దూత హేరోదు కుళ్ళి చచ్చిపోయాడు. నేను ఆడు చనిపోయింది ఎక్కడ చనిపోయాడా అని వెళ్ళాను మొన్న. జార్డాన్ దేశంలో చనిపోయాడు. ఏ దేశంలోని? నేను అక్కడ ఉన్నటువంటి చరిత్రకారులను అడిగాను, ఈ హేరోదు పలానా ప్లేస్లో వాడు అక్కడ కదా, అక్కడ పాలకుడు, యోర్దాన్ దేశంలో ఎందుకు చచ్చిపోయాడు అంటే వారు అన్నారు, వాడి శరీరంలో అసలు మందు వేస్తే తగ్గని రోగం వచ్చిందంట వాడికి. ఆ రోగం ఎక్కడ తగ్గుతుందంటే యోర్దాన్ దేశంలో ఉన్న ఒక కొండ ఉంది, ఆ కొండ పైన హేరోదు ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎందుకంటే ఆ కొండలో నుండి ఒక రకమైన ఉష్ణం బయటకు వస్తుంది, ఒక రకమైన వేడి బయటకు వస్తుంది. ఆ వేడి ఈ హేరోదు శరీరానికి స్వస్థత చేకూరుస్తుందని ఆనాడు ఆ వైద్యులు వారికి తెలియపరిచారు. అప్పుడు ఈ కొండపైన ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ ఆ కొండలోంచి వచ్చిన వేడికి కూడా ఆడు కుళ్ళు తగ్గలేదు. వాడెవరిని బాధ పెట్టాడంటే దేవుని బిడ్డలను బాధ పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చేయండి, గట్టిగా చెప్పండి. వాడికి యేసు ప్రభు పుట్టాడంటేనే కలవరం వచ్చేసింది. రెండవది దేవుని దూత చెప్తుంది, 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత అందరూ అండి, ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయ జూచు. అందరూ అండర్లైన్ చేసుకోవాలి, ఇదే మీ వాక్యము, శుభవార్త. శిశువు ప్రాణము తీయజూచు వాడు చుండిన వారు చనిపోయారని చెప్పాను. చుండిన వారు చనిపోయారు. అందరు చెప్పాలి, చనిపోయారని చెప్పి నాతో చెప్పండి మాట. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. ఆమేన్. మీ కలవరాన్ని కలగజేసిన వాడు, మీకు ఇబ్బందులు కలగజేసిన దుష్టశక్తి, చేతబడి శక్తి, కట్టుమోత్తనమా, చెడుపా, మంత్రాల, తంత్రాల, దరిద్రమా, చీకట, అవన్నీ ఈరోజు శుభవార్త ఏంటంటే అవి చచ్చిపోయినాయి. అది నాశనం అయిపోయింది. నిన్ను పగపట్టి తరిమిన దరిద్రం పోయింది. అంతే. క్రీస్తు నీ జీవితంలో జన్మించడి. ఎలా హల్లెలూయా, హల్లెలూయా. హేరోదుకి కలవరం అంటే మన హృదయంలో యేసుకి నిజముగా చోటిస్తే నీ మీద ఏలుబడి చేసే దుష్ట శక్తికి వెంటనే మరణం వస్తుంది. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇది క్రిస్మస్ బహుమానముగా. ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. క్రిస్మస్ అనగా దేవుడే మానవుడిగా భూలోకానికి రావటం. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా కోసం జన్మించి దుష్టుణ్ణి అంతము చేయటానిక. నీవు గుండె నిండా యేసు కావాలని కోరుకుంటే యేసు రక్షణ నీకు వస్తుంది. నీ శిరస్సు మీద, నీ ఇంటి మీద, నీ బిడ్డ మీద ఏలుబడి చేస్తుంది. నీ వ్యాపారం మీద, నీ సేవ మీద నిన్ను భక్షిస్తున్న దురాత్మ, దుష్ట శక్తుల ప్రభావము, అవన్నీ నాశనం అయిపోతాయి. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటానయ్యా. నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు నాకు రక్షణ కావాలి. నా గుండెలో నువ్వు ఉండాలి. నా గుండె గుడిలో నీకు స్థానం ఇస్తాను.
నా వల్ల కాదు ఈ కలవరాలు, ఈ భయము, ఈ ఆందోళన, ఈ పారిపోవటాలు, ఈ అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు, శాశ్వతంగా తొలగిస్తున్నావని నమ్ముతున్నాను. శుభము కలుగును గాక. దేవుడు నీ జీవితంలో శుభప్రదమైన ఆనవాళ్ళు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఇంటిలో శుభకార్యం ప్రారంభమవుతుంది. అన్ని విషయాల్లో దీవెన చూస్తావు. నమస్కరించండి. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, నా గుండె నిండా నువ్వు కావాలి. నువ్వు ఉండాలి బాబు. నువ్వు వచ్చేవంటే కలవరానికి పోతుంది. దురాత్మ పారిపోతాడు, దుష్టుడు పారిపోతాడు, దైవ శక్తులు పారిపోతాయి. నాకు కావాలి యేసయ్య. నా పాపాలు క్షమించు బాబు. నా పాపం క్షమించు. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేద్దాం.